హాయ్ ఫ్రెండ్స్, నిద్రలేసి ఈ చెట్టు ఉంది ఒక పక్కన. ఆ చెట్టు పైన కోకిళ్ళలు, పిట్టలు చాలా రకాలు వస్తుంటాయి. అవి ఎంత బాగుంటాయో వాటి గొంతు ఉదయాన్నే లేస్తే. ఈ సూర్యుడు, ఆ పచ్చ పైరు ఎంత బాగుంటుంది అక్కడ. చూడండి ఎట్టుందా, అంత బాగుంటుంది ఆ కోయిలలు గొంతులు పొద్దున్న లేస్తే. పక్షుల కిలకిలా రావాలు. ఇదిగో ఇది కూడా చూడు, ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది సీతాకోచిలుక. ఏదో ఎటుపోయింది, అయ్యో ఇంతలోకి ఎటుపోయావే, వెళ్ళిపోయింది. అది కూడా పడి ఉండేది, సూపర్గా ఉండేది కదా, అది కూడా పడి ఉంటే సీతాకోచిలుక. ఇప్పుడు ఈ పిట్టల అరుపులు. ఇగో మా పక్కన బొప్పాయికాయలు చూడు చెట్టు, బొప్పాయికాయల చెట్టు బాగుంది కదా, పక్కింటి వాళ్ళది, మంది కాదు. మామిడి చెట్టు వస్తుందే కానీ కాయలే కాయడం వల్ల ఎందుకో అదే రాను, అసలు పూత కూడా ఇలా. పక్కన చెట్లన్నీ పూత వస్తున్నాయి దీంతో పాటు. ఇదైతే పూత వేయటం ఇది ఏం చేయాలి దీన్ని? అదిగో టెంకాయ చెట్టు, అక్కడ తాడి చెట్లు, ఈ పక్షులు అరుపులు. అయ్యో పక్షులు, ఇగో పిట్టలు. ఈ వైర్లు ఇవన్నీ అడ్డం ఉన్నాయి ఇక్కడ. ఇగో పిట్టలు అరుస్తున్నాయి చూడు. ఆ కొమ్మ మీద ఉన్నాయి పిట్టలు, ఎర్ర పూలు అవి ఉన్నాయి కదా, దానిపైన ఉన్నాయి చూడు. కొమ్మ మీది కోయిలమ్మ కుహు అన్నది, కుహు అన్నది, అది కూన విన్నది ఓ అన్నది. ఆ విధంగా కొమ్మ మీద కోయిలమ్మ, అదో కొమ్మ మీద కోయిలమ్మ ఎగురుతూ ఉంది. ఇవన్నీ అడ్డాలు ఉన్నాయి ఇక్కడ, బాగా తీద్దామంటే. అయ్యో అరుస్తున్నాయి కదా పిట్టలు. అవును, నేను నిన్న చిరంజీవి గురించి చెప్పాను కదా. మళ్ళీ నేను చట్టంతో పోరాటం కూడా చూసా. చట్టంతో పోరాటం సినిమాలో మాధవి చిరంజీవి. అయితే దాంట్లో ఒక పాట బాగుంటుంది, హైలైట్ అయిన పాట ఏంటంటే, చెంపకు జారడు కళ్ళమ్మ హొయ్ 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 హొయ్, చెంగుకు జారను ఒళ్ళమ్మ హొయ్ హొయ్. అట్లా ఆయన సాంగ్స్, ఆయన పాటలు చాలా బాగుంటాయి. నేను చూసిందే అవి, నేను చూసేదే చిరంజీవి. ఇంక ఇప్పుడు ఏం చూస్తాంలే, అప్పుడు బాగా చూసేవాళ్ళమి. అట్టా నా మెమరీస్లో మా అమ్మ అయితే ఒక సినిమాకి తీసుకుపోయింది నన్ను. అదేం సినిమా అంటే శుభలేఖ. రగల పల్లకిలో కోయిలమ్మ. నేను కోయిలమ్మలు చాలా తీస్తున్నాను కదా చెట్ల మీద. ఆ విధంగా రగల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా. నా ఉద్యోగం పోయిందండి అంటలా. అవును, నాకు తెలుసు అంట. రాగాలి మూగపోయినందుకమ్మా రగల పల్లకిలో కోయిలమ్మ. ఆ విధంగా మా అమ్మ తీసుకోపోయింది. అది ఒక్క సినిమా కాబట్టి అదే గుర్తొస్తుంది నాకు బాగా. సరే, ఈరోజుతో ఈ కోయిలమ్మ చెట్ల మీద ఉన్నాయి కదా అవన్నీ తీశాను. ఎవరిని ఈ వైర్లు గీళ్ళు ఇవన్నీ అడ్డాలు వస్తున్నాయి, అవి తీసేసి రేపు నెక్స్ట్ చెప్పుకుందాం. ఇంకొకటి కోయిళ్ళు కాకుండా ఇంకోటి చెప్తాం. కోయిలమ్మలు బాగున్నాయి కదా. ఈ మామిడి చెట్టు అయితే పోతే రావట్లేదు. కోయిలమ్మ పాటలు ఇంకా చాలా బాగున్నాయి.
చాలా ఉన్నాయి కోయిలమ్మ పాటలు. నిన్న కూడా ఒక పాట పెట్టాను, కోయిలమ్మ పాట. సరే, మళ్ళీ రేపు చెప్తా. చిరంజీవి గారి నుంచి చాలా చెప్పాలి. చాలా సినిమాలు ఉన్నాయి ఆయనవి, ఒకటి కాదు. సరే చెప్తా. ఎందుకు చెప్తున్నాను ఏంది ఆయన గురించి అంటే, నేను నా చిన్నప్పటి నుంచి ఆయన మీద అభిమానం కాబట్టి ఆయన సినిమాలు చూసేదాన్ని కాబట్టి అదొక మైండ్లో అదొక మెమరీగా గుర్తుండిపోయింది. అది కాక అభిమానం, ఎవరి మీద మనకి అప్పుడు చిన్నప్పుడు అభిమానం ఇప్పటికీ ఉంది కాబట్టి ఆయన గురించే చెప్తున్నా నేను. ఆయన గురించి ఇష్టపడే వాళ్ళు ఎవరైనా లైక్ చేయొచ్చు నా వీడియోస్. హాయ్, బాయ్.